ఈ రోజు హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద వర్కర్స్కు జీవో రేట్లు ప్రకారము వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం 26,000 ఉండాలని సిఐటియు కలెక్టరేట్ ధర్నాకు తరలిరండి అని పిలుపు ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం హెచ్పీసీఎల్లో అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు మరియు మెయింటెనెన్స్ విభాగాల్లో కూడా పనిచేస్తున్నారు. ఈ పనిచేస్తున్న కార్మికులలో అత్యధిక మందికి జీవో రేట్లు మరియు చట్టపరమైన సదుపాయాలు అమలు కావడం లేదని, దీనివల్ల కార్మికులకు పనికి తగిన వేతనం రాక కార్మికులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితులు పోవాలంటే కార్మికులు అందరూ ఐక్యం కావాలి. చట్టపరమైన హక్కులు మరియు జీతాల కోసం యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ నెల ఈ విషయమై 30వ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో హెచ్పీసీఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కార్మికులంతా పాల్గొనాలని సిఐటియు గట్టిగా విజ్ఞప్తి చేసింది. హెల్పర్ హౌస్ కీపింగ్ కార్మికులకు రోజుకి 693 రూపాయలు ఇవ్వాలని తెలియపరిచింది. అలాగే కళాసి నైపుణ్యం తక్కువ గల కార్మికుడుకు 781 రూపాయలు చెల్లించాలని, అలాగే స్కిల్ వెల్డర్, గ్రైండర్, గ్యాస్ కట్టర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ మొదలగు వారికి 918 రూపాయలు చెల్లించాలని, హైలీ స్కిల్డ్ అయిన ఫ్యాబ్రికేటర్స్, సూపర్వైజర్స్ కు, స్పెషల్ వెల్డర్ కు 1,008 రూపాయలు చెల్లించాలని జీవో ఇచ్చి నెలలు గడుస్తున్న కార్మికులకు అమలు కావడం లేదు. చట్టప్రకారం కార్మికులకు 8 గంటల పని మరియు నూతనాలు చెల్లించాలి. కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే ఈఎస్ఐ, పీఎఫ్ కడుతున్నారు. దీనివల్ల కార్మికులకు ఈఎస్ఐ మరియు పీఎఫ్ బెనిఫిట్లను పొందలేకపోతున్నాను. ఈ మోసాలు అవ్వాలి అంటే ప్రతి కార్మికుడికి 10వ తారీఖు మాత్రమే జీతాలు చెల్లించాలి. ఫైనల్ సెటిల్మెంట్ ఇవ్వడం ఉండాలి. అదేవిధంగా కొంతమంది కాంట్రాక్టర్లు కార్మికులకు కూడా ఇవ్వడం లేదు. కార్మికులకు పని ప్రదేశాల్లో సరైన మంచినీటి సదుపాయం లేదు. మరుగుదొడ్లు సదుపాయాలు ఉన్నాయి, భోజనం, ట్రైనింగ్ సదుపాయాలు లేవు. కార్మికులకు ప్రదేశాలలో భోజనం చేయడం జరుగుతుంది. దీనివల్ల కార్మికుల అనారోగ్యానికి గురవుతున్నారు. కాంట్రాక్టర్ మరియు బాబు కవరేజ్ వంటి కనీసం సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు. 26,000 రూపాయలు ఇవ్వాలని, నీవు అమలు చేయాలని, కార్మికులకు కాంట్రాక్టర్ల దోపిడీ నుండి విముక్తి కలిగించాలి అని సిఐటియు కోరింది. హెచ్పీసీఎల్ జీవో రేట్లు చెల్లించిన దాంతో చెల్లించని కాంట్రాక్టులపై చర్య తీసుకుని న్యాయం చేయాలి. దానితో పాటుగా ప్రభుత్వం స్థానికులకు 75% ఉపాధి కలిగించాలని జీవో జారీ చేసిన దాన్ని సరిగా చేయటం లేదు. కనిపించాలి. స్థానిక ప్రజలు కొనరు లేక ఇబ్బంది పడుతున్నారు కనుక మన సౌతాఫ్రియాలు మొక్కలు సదుపాయాలను ముఖ్యం కావాలి. హెచ్పీసీఎల్ కాంట్రాక్ట్ యూనియన్ సిఐటియు ఎప్పుడు మీకు అంతగా ఉంటుందని కనుక తెలియజేశారు. జూలై 30న కలెక్టర్ ఆఫీస్ వద్దలో హెచ్పీసీఎల్ కార్మికులంతా పాల్గొని జయప్రద చేయవలసిందిగా కోరుకుంటున్నాము అని తెలియజేశారు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు తెలియపరిచింది. ఈ కార్యక్రమం లో జగ్గునాయుడు, లక్ష్మణమూర్తి, పెంటరావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మహానవరత్న కంపెనీ ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులకి చట్టాలు అమలు చేయడంలోనూ, చట్టపరమైన హక్కుల సదుపాయాలు కల్పించడంలోనూ, కనీస సదుపాయాలు కల్పించడంలోనూ ఆదర్శవంతంగా ఉండాలి. కానీ హెచ్పీసీఎల్లో కాంట్రాక్ట్ కార్మికులు నిలువు దోపిడీకి గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస వేతనాల్లో సగం మాత్రమే ఇస్తున్నారు. మెయింటెనెన్స్ పనులు అయితే మహాదారుణంగా పరిస్థితి ఉంది. ఎక్కడైతే యూనియన్లు ఉన్నాయో యూనియన్ చోట మాత్రమే కనీస వేతనాలు ఉన్నాయి, లేని చోట కనీస వేతనం లేని పరిస్థితి. అలాగే పరిశ్రమలో లోపల కాంట్రాక్ట్ కార్మికులకి సరైన మరుగుదొడ్డి సదుపాయం లేదు. భోజనం చేయడం కోసం గదులు లేవు. చెట్ల కింద రోడ్ల మీద ఊళ్ళోనే భోజనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. క్యాంటీన్ సదుపాయం లేదు, మంచినీటి సదుపాయం లేదు. ఈ విధంగా ఒక ప్రభుత్వ రంగ సంస్థలు కాంట్రాక్ట్ కార్మికులకి ఇంత దారుణంగా చూడడం చెప్పినది ఎక్కడ మనం చూడం. కాబట్టి హెచ్పీసీఎల్ యాజమాన్యం ఈ నిర్లక్ష్యం విడనాడాలి. దీంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయడం మోసాలు జరుగుతున్నాయి. 3 రోజులు పనిచేసినా కానీ సగం రోజులుగా ఈఎస్ఐ, పీఎఫ్ కడుతూ ఉన్నారు. కాంట్రాక్టర్ మోసం చేస్తూ ఉన్నారు. ఇవి కూడా యాజమాన్యం పట్టించుకోవట్లేదు. కాబట్టి హెచ్పీసీఎల్ యాజమాన్యం ఈ కార్మిక విరుద్ధ చర్యలు వెంటనే నిలిపేయాలి. చట్ట విరుద్ధ చర్యలు నిలిపేయాలి. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. కనీస వేతనాలు పటిష్టంగా అమలు చేయాలి. పరిశ్రమ లోపల మంచినీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, భోజన సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హెచ్పీసీఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ నెల 35న కలెక్టరేట్కి పోతున్నాం. ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. హెచ్పీసీఎల్ జరుగుతున్నటువంటి ఈ దోపిడీని, దుర్మార్గాన్ని ప్రజల ముందు నిలబెడతాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 చర్యలు చేపట్టి
హెచ్పిసిఎల్లో కాంట్రాక్ట్ కార్మికులకి చట్టపరమైన అన్ని సదుపాయాలు కల్పించే విధంగా చెల్లించేప్పుడు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో హెచ్పిసి యాజమాన్యం స్పందించకపోతే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఈరోజు అన్ని పరిశ్రమల గేట్ సైడ్ కూడా 30వ తేదీన జరిగేటువంటి ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగా ఈరోజు హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ కార్మికులందరికీ రేపు 30వ తేదీన జరిగేటువంటి ధర్నాలో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు కూడా కనీస వేతనాలు ఎక్కడ అమలు అవ్వట్లేదు. ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి జీవోలు కూడా ఎవరు ఏ కాంట్రాక్ట్ కూడా చెల్లించట్లేదు. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ అన్స్కిల్డ్ కార్మికులకి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదే నేపథ్యంలో మొన్న ఏప్రిల్లో సెంట్రల్ ప్రభుత్వం జీవోని విడుదల చేసింది. అన్స్కిల్డ్ కార్మికులకి, సెమీ స్కిల్డ్ కార్మికులకి, స్కిల్డ్ కార్మికులకి, హైలీ స్కిల్డ్ కార్మికులకి ఈ రకంగా జీతాలు ఇవ్వాలని చెప్పి విడుదల చేసింది. కానీ ఆ జీతాలు విడుదల చేసింది కానీ ఎవరికి కూడా ఏ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆ రకమైనటువంటి జీతాలు చెల్లించట్లేదు. కాబట్టి జీవో ప్రకారం అందరికీ జీతాలు చెల్లించాలి. అలాగే ఈఎస్సీలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈఎస్సీ సక్రమంగా ఎవరు కట్టట్లేదు. ఈఎఫ్ ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులకి కార్మికుని వాటా అలాగే ప్రభుత్వం వాటా కలిపి జమ చేయాలి. ఆ రకంగా జమ చేయకుండా ఈఎస్సీ కడుతున్నామన్న నెపంతోనే ఎంతో కొంత కార్మికులకి కట్టినట్టు చూపిస్తున్నారు రికార్డులో తప్ప వాళ్ళకి ఎవరికి కూడా ఈఎస్సీ కానీ పిఎఫ్ కానీ సక్రమంగా అమలు కావట్లేదు. అందుకని అలాగే లోపల పనిచేస్తున్న వారికి పని ప్రదేశాల్లో మంచినీరు, మరుగుదొడ్డు సదుపాయం కల్పించాలి. అవి కూడా సక్రమంగా లేవు. ఇటువంటివన్నిటి మీద కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీసుకెళ్ళడానికి దీన్ని హెచ్పిసిఎల్ యాజమాన్యకు ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఆ రకంగా తీసుకొస్తున్నాం. రెండవది లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి ఆ రకంగా ప్రచారం చేస్తుంది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల 8 గంటల పనిదినాన్ని 10 గంటల పనిదినంగా మార్చడానికి కోరుకుంటుంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసమే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు.